వెల్కమ్ బ్యాక్ టు డొన్ని ఫ్యాక్ట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్. బాక్ ఇది ఒక భయంకరమైన జీవి లేక దుష్టశక్తి. రీసెంట్గా వచ్చిన బాక్ మూవీలో దీని గురించి అయితే క్లియర్గా చూపించారు. ఈ బాక్ అనేది ఒక మనిషిని చంపి వాళ్ళ రూపంలోకి మారి ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబంలో కలిసిపోయి వారిని చంపేస్తుంది. ఇదే ఆ సినిమాలో చెప్తారు. అయితే అసలు బాక్ అనే దుష్టశక్తి నిజంగా ఉందా? ఉంటే ఎలా ఉండేది? ఆ బాక్ యొక్క పూర్తి కథ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అసలు బాక్ అనేది మన రాష్ట్రానికి సంబంధించింది అయితే కాదు. ఈ బాక్ అనేది అస్సాంకి చెందిన ఒక దుష్టశక్తి. ఇది ఎక్కువగా చెరువులలో, బావుల్లో, మనుషులకు దూరంగా ఉండే ప్రదేశాల్లో అయితే ఉంటుంది. ఈ బాక్ పొగ మంచులా ఉంటుందట. దీని నుండి ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇది పొగమంచు రూపంలో ఉండి చేపలను పట్టుకోవడానికి కానీ, లేకుంటే ఆ బోట్లో ఎవరైనా ప్రయాణం చేయడానికి కానీ వచ్చిన వారిని ఫాలో చేస్తూ ఉంటుంది. అలానే కరెక్ట్ టైం చూసి వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. మరి చంపేసిన తర్వాత మరలా వారి రూపంలోకి మారిపోతుంది. అలానే బాక్ యొక్క ప్రాణం అనేది దాని దగ్గర ఉండే ఒక పౌచ్లా ఉంటుంది. ఆ పౌచ్లో ఉంటుందట. ఆ పౌచ్ని ఎవరైనా తీసుకుంటే వాళ్ళని కూడా దారుణంగా చంపేస్తుందట. ఒకవేళ ఆ పర్సు కనుక ఎవరికైనా కనుక దొరికితే ఆ బాక్ వారికి బానిసగా ఉండిపోతుంది. అలానే తన శక్తి మొత్తం కూడా పోతుంది. ఆ పౌచ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి దగ్గర ఆ బాక్ అనేది వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయి వారు ఏం చెప్తే అదే చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ పౌచ్ కనుక మరలా బాక్ చేతికి దొరికిందంటే వారిని కూడా చంపేస్తుంది. అస్సాంలో 1970 వరకు ఈ బాక్ గురించి చాలా కథలైతే ఉన్నాయి. దానిలో ఉన్న ఒక ఇన్సిడెంట్ అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అస్సాంలోని ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఆ ఫ్యామిలీలో ఉన్న 2 బ్రదర్స్ కూడా ఉదయమే ఆ ఊరి దగ్గరలో ఉన్న చెరువుకి చేపలు పట్టడం కోసం వెళ్తారు. అయితే వారు ఒక పడవ వేసుకొని చేపలు పట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. అయితే ఆ పడవలో ఆ 2తో పాటుగా ఆ పడవ యొక్క ఓనర్ కూడా ఉంటాడు. అలా వాళ్ళు చేపలు పడుతుంటే ఏదో ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది. ఆ సౌండ్ ఏంటి అని వాళ్ళు వెనక తిరిగి చూస్తారు. అయితే తమ్ముడు వెనక తిరిగి చూస్తే ఆ పడవ ఓనర్ అయితే ఉండడు. అదే విషయం అన్నయ్యకి చెప్పబోతాడు. అప్పుడే అన్నయ్య ఏం జరగలేదు అని అంటాడు. కానీ తమ్ముడికి వాళ్ళ అన్నయ్య ప్రవర్తనలో కొంచెం అనుమానం అయితే వస్తుంది. కానీ అతడు మౌనంగా ఉండిపోతాడు. అలా ఇద్దరు కూడా ఇంటికి చేరుకుంటారు. అన్నయ్య మీద అనుమానంతో తమ్ముడు రోజు అన్నయ్యని గమనించడం మొదలు పెడతాడు. అప్పుడు తమతో ఉన్నది తమ అన్న కాదు అని, ఆ బాక్ అని ఆ పడవలో ఉన్న వ్యక్తి మా అన్నను చంపి తన అన్నలా వచ్చాడు అని అర్థం చేసుకుంటాడు. మొదట్లో భయం వేసిన ఆ బాక్ గురించి మొత్తం తెలుసుకొని బాక్ యొక్క ప్రాణం బాక్లో ఉన్న పౌచ్లో ఉంటుంది అని తెలుసుకుంటాడు. ఒక టైం చూసుకొని బాక్ యొక్క పర్స్ అనేది దొంగిలించి దానిని దాచిపెడతాడు. అప్పటి నుండి ఆ బాక్ తమ్ముడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దాని యొక్క శక్తులు కూడా పోతాయి. ఆ విషయం తమ్ముడికి ఎవరికీ చెప్పకుండా రహస్యంగానే ఉంచుతాడు. ఇంకేం చేయలేక ఆ బాక్ అన్నయ్యలాగే అదే శరీరంతో ఉండిపోతుంది. అయితే ఇంట్లో ఉన్న అందరూ దగ్గరలో ఉన్న పెళ్ళికి వెళ్తారు. ఆ టైంలో బాక్ ఇంటికి వచ్చి తన పౌచ్ కోసం వెతుకుతుంది. కొంత సమయానికి ఆ బాక్కి ఆ పౌచ్ దొరుకుతుంది. బాక్కి మళ్ళీ తన శక్తులన్నీ తనకి వస్తాయి. ఆ తర్వాత ఆ బాక్ ఇంటికి వచ్చిన తమ్ముడిని అలానే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తుంది అని ఈ కథ అయితే అప్పట్లో అస్సాంలో బాగా ప్రచారంలో ఉండేది. అయితే 1970 తర్వాత బాక్ అనేది ఒక కథలానే ఉండిపోయింది. మరి ఇంకో మిస్టరీ ఏంటంటే 1970 తర్వాత ఇది ఎవరికీ కనిపించలేదు. అస్సాంలో కూడా దీని గురించి ఎటువంటి కథలు లేవు. అయితే అసలు 1970 ముందు నిజంగా బాక్ ఉందంటారా? ఇది అంతా ఒక కథ అంటారా? మీరేమనుకుంటున్నారు అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొన్ని ఫ్యాక్ట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్. బాయ్.